ఏపీలోని విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసినేని నానికి టీడీపీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయనకు సీటు ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 7న తిరువూరులో జరిగే చంద్రబాబు సభ బాధ్యతలను కూడా కేసినేని చిన్నికి అప్పగించింది. ఇకపై పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని కూడా బాబు వార్నింగ్ ఇచ్చారు. 2 రోజుల క్రితం తిరువూరు టీడీపీ మీటింగ్లో ఎంపీ కేసినేని నాని వర్గీయులు నానా రచ్చ చేయడమే ఇందుకు కారణం. క్రమశిక్షణ తప్పితే ఊరుకోపోమని పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసినేని నానికి ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. పైగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా తప్పించడం సంచలనంగా మారింది. గత కొంతకాలంగా అన్నదమ్ములు కేసినేని నాని, చిన్ని మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కేసినేని నాని వర్గీయులు బలప్రదర్శనకు దిగారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో గందరగోళం తలెత్తింది. ఈ మీటింగ్కు ఆహ్వానం పలుకుతూ కేసినేని చిన్ని ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. వాటిని చూడగానే నాని వర్గీయులు రెచ్చిపోయారు. ఫ్లెక్సీలు చించేసి కుర్చీలు విసిరేశారు. దాంతో నాని, చిన్ని వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. కొట్లాటకు దారితీసింది. కేసినేని చిన్నిని సమావేశం లోపలికి రానియకుండా అడ్డుకుంది నాని వర్గం. గోబ్యాక్ చిన్ని అంటూ నినాదాలు చేశారు నాని వర్గీయులు. తిరువూరులో ఈ గొడవకు కారణం కేసినేని నాని అని గుర్తించింది టీడీపీ హైకమాండ్. అందుకే ఆయన్ను పక్కన పెట్టింది. రెండు 2024 ఎన్నికల్లో కేసినేని నానికి బదులు ఆయన తమ్ముడు చిన్నికి టీడీపీ ఎంపీ టికెట్ ఇవ్వబోతోంది. లోకేష్ కూడా చిన్ని వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి నాని టీడీపీపై తరచూ విమర్శలు చేస్తున్నారు. లోకేష్కు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుపట్టారు. దీంతో పార్టీ హైకమాండ్ ఆయన్ని దూరం పెడుతూ వచ్చింది. కేసినేని నాని ఈ మధ్య ఓ ప్రకటన కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని, తన కుటుంబం నుంచి కూడా ఎవరూ నిలబడరని అన్నారు. బీసీలకు విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను లేకపోతే విజయవాడను దోచుకోవాలని చూస్తున్నారంటూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు నాని. ఒకానొక దశలో టీడీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి గెలుస్తా అని కూడా అన్నారు. అందుకే వివాదాస్పదంగా మారిన కేసినేని నానికి ప్రాధాన్యత తగ్గించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. తిరువూరులో ఈ నెల 7న జరిగే మీటింగ్లో చంద్రబాబు పాల్గొంటున్నారు. దీని నిర్వహణ బాధ్యతలు కూడా కేసినేని చిన్నికి అప్పగించారు. ఇదే విషయం ట్విట్టర్ ద్వారా అందరికీ తెలిపారు నాని. అధినేత ఆదేశాలను పాటిస్తానని అంటున్నారు. తనకు ఎలాగూ టీడీపీ టికెట్ రాదు కాబట్టి మరి నాని విజయవాడ ఎంపీ స్థానానికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేదంటే వైసీపీలోకి జంప్ అవుతారా అన్నది చూడాలి.